హలో అందరికీ ఈరోజు వీడియోలో స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి రసాన్ని చూపించబోతున్నాను. ఈ రసం టేస్టే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. జనరల్గా జలుబు, దగ్గు, కడుపుబ్బరంగా అనిపించినప్పుడు ఇలా కొంచెం ఘాటుగా రసాన్ని తయారు చేసుకొని తిన్నా తాగినా మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ వెల్లుల్లి చారు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న చింతపండులోకి ఇక్కడ నేను పెద్దవి 2 టమాటాలని తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు చింతపండు మొత్తాన్ని కూడా మెత్తని గుజ్జులాగా పిసుక్కోవాలండి. చూడండి, ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గుజ్జులాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 200 ml వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పిప్పి మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రసంలోకి ఒక పొడిని తయారు చేసుకుందామండి. దానికోసంగా రోట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేస్తున్నానండి. ఇక్కడ నేను కారం కానీ ఎండుమిర్చి కానీ ఏమీ వేయట్లేదండి. మనకి ఘాటు మొత్తం కూడా ఈ మిరియాలతోనే వస్తుందన్నమాట. మీకు ఘాటు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని దంచుకుంటూ కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా కోర్సుగా మెదిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 10 దాకా తొక్కు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నానండి. మరొక 5-6 వెల్లుల్లి రెబ్బల వరకు తాలింపులో వేసుకుందాం. టోటల్గా ఇక్కడ నేను 15 నుంచి 20 వరకు వెల్లుల్లిని తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మరొకసారి బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నట్లయితే మనకి రసంలోకి మసాలా పొడి తయారైందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రసంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మనం దంచుకున్నటువంటి రసం పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 500 ml వాటర్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇదే స్టేజ్లో వేసుకున్న తర్వాత ఈ రసం గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. రసం అనేది ఇలా మసులుతున్నప్పుడు గార్లిక్ ఫ్లేవర్ అంతా రసంలోకి దిగుతుందనమాట. ఈ రసం మసిలేలోపు మనం వేరొక బర్నర్ మీద రసానికి తాలింపు వేసుకుందామండి. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని చిటపటమన్న తర్వాత రసం అనేది కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఇంగు పొడిని స్ప్రింకిల్ చేసుకొని తాలింపుని బాగా వేపుకున్న తర్వాత మసులుతున్న రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తాలింపు వేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఒక 10 సెకండ్స్ మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా గుమగుమలాడే వెల్లుల్లి రసం తయారైపోతాయండి. ఈ రసాన్ని వేడి అన్నంలోకి పోసుకొని తింటే రుచి అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన రాజీ సోమ్లీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.